మన దిక్కంటే ఓట్ల జాతర ఒడిచింది గాని దేశంలో ఇంకా కొన్ని రాష్ట్రాలలో జూన్ 1వ తారీఖు దాకా ఉన్న ఎలక్షన్లు. అందుకే లీడర్లు ప్రచారం దుమ్ము లేపుతున్నారు, మైకుల మూత మోగిస్తుర్రు, ముచ్చట్లతోనే అగ్గి రాజేస్తుర్రు, పొట్టు నడుస్తున్నది ప్రచారం. అట్లనే కొంతమంది లీడర్లు పబ్లిక్ ను బుట్టలేసుకునే తందుకు తీర్ల తిప్పలు పడుతుర్రు, టాలెంట్ గట్టిగా చూపిస్తుర్రు. అందరేమో గాని గీసాను చూడుర్రి. అగో ఇదెక్కడి కథరు, రెండు చేతులు మీదికి లేపి ఇరుగబడి నవ్వుతాండ్రు. సన్నపొలగాండ్రు బుగులు పట్టేటట్టే ఉన్నారు. గా నవ్వులేంటి అనుకుంటారా? ఎలక్షన్ల ప్రచారం గిది. అందరి నడమ నిలబడ్డాడు చూడర్రే, కర్రెబాని నేసుకొని కండ్లద్దాలు పెట్టుకొని నవ్వుతున్నాడు చూడర్రే. సారు సెంటర్ కార్ఖానాల మంత్రి పీయూష్ గోయల్ వారణాసిలో మోదీ సారుకు ప్రచారం చేసిండు. సారు పొద్దుగాలనే పార్కుల పోయింటి తిరుగుకుంటా పబ్లిక్ తోని కలిసి కసరత్తులు చేసిండు. గిట్ల పగలవాడి నవ్విండు. అక్క చెల్లెన్లతోని కలిసి అందరి నడమ కూకొని యోగా చేసిండు. పార్టీల ప్రచారం గిట్ట నడుస్తా అంటే చెయ్యి పార్టీల ప్రచారం కూడా మస్తు జోరుగానే నడుస్తాంది. లీడర్లంతా ఊర్లన్నీ సుడి పెడుతున్నారు. గట్లనే బీఆర్ రాష్ట్రం పట్నాల రాహుల్ సారు ప్రచారానికి పోతే ఏమైందో చూడర్రే. మరిగా ఎట్లేసిండ్రో ఏం పాడో, సారు మీటింగ్ అంతా అయిపోగొట్టుకొని దిగనికే పోతున్నాడు. అంతల్నే స్టేజ్ ఒక్క అడుగు కిందికి కుంగింది. అయినా సుత సార్ అస్సలు అల్లిపోకుండా పబ్లిక్ కు చేతులు ఊపిండు. ఓ దిక్కు పోలీసోళ్ళు చెప్పన స్టేజ్ దిగుండ్రి సారు అని అడుక్కున్నా, ఏం కాదు ఊకర్రి, మీరు ఊకండ్రి అన్నట్టు సంజాయిచ్చిండు. ఈగిట్లా ఓ దిక్కు అన్న చుట్టుకొస్తుంటే ఇంకో దిక్కు చెల్లె ప్రియాంక జోరుగా ప్రచారం చేస్తున్నది. పత్తిమ పార్టీలోళ్ళు కూడా దుమ్ము లేపుతున్నారు. అందరేమో గాని పువ్వు పార్టీలే తాపకోసారి కాశీకి పోయి కాలభైరవుని దర్శనం చేసుకుంటారు, గట్టిగా పబ్బది పడతాండ్రు. ఇప్పటికే ఓసారి మోదీ సారు యోగి సారు పోయి ఆరతులు ఇచ్చిండ్రు. ఇప్పుడు పువ్వు పార్టీ పెబ్బ నడ్డా సారు కూడా పూజలు చేసిండు. మరిగా చూడాలే, జూన్ 1తోని దేశం అంతా ఓట్ల పండుగ ఒడిసిపోతుంది. అటెనక ఇక ఎవళ్ళకి కిస్మత్ కులా ఇస్తుందో ఏమో మరి.